బ్రేకింగ్ న్యూస్. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంకా సుబేదారి పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. కౌశిక్ రెడ్డిని ఆయన భార్య శాలిని రెడ్డి సుబేదారి పోలీస్ స్టేషన్కి వెళ్లి కలిశారు. కాసేపట్లో కౌశిక్ రెడ్డికి ఎంజీఎంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే కౌశిక్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి వినయ్ భాస్కర్ పరామర్శించారు. సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గరే ఇంకా పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఒక క్వారీ యజమానిని బెదిరించిన కేసులో ఎక్స్టార్షన్, ఇన్సల్టింగ్ ఈ 2 సెక్షన్ల కింద కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి వరంగల్కు తరలించారు. ఈరోజు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇవి అక్రమ అరెస్టులు అని అంటూ ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం క్వారీ యజమానిని బెదిరించారు అంటానికి ఆధారాలు ఉన్నాయి. ఫిర్యాదు ఆధారంగానే మేము అరెస్ట్ చేశామని చెబుతున్నారు. మరి కొద్దిసేపట్లో మేజిస్ట్రేట్ నివాసం దగ్గర పాడి కౌశిక్ రెడ్డిని వైద్య పరీక్షల అనంతరం ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. మేజిస్ట్రేట్ పాడి కౌశిక్ రెడ్డికి రిమాండ్ విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. మా ప్రతినిధి వేణు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. వేణు, సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి ఏంటి ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో? ఉదయం బీఆర్ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వచ్చి కౌశిక్ రెడ్డిని కలిసి వెళ్ళిన తర్వాత అంతా ప్రశాంతంగా ఉందనుకున్నారు. కానీ 1 అవర్ క్రితము బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, అదేవిధంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మళ్ళీ ఒకసారి వినయ్ భాస్కర్, సో వీళ్ళంతా కూడా మళ్ళీ కౌశిక్ రెడ్డిని కలిసేందుకు స్టేషన్ కు వచ్చారు. స్టేషన్ వద్ద అక్కడ ఉన్నటువంటి పోలీసులతో కూడా తీవ్ర వాగ్వాదం దిగారు. అసలు కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొంత ఉద్రిక్త పరిస్థితి తలెత్తే విధంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు ప్రవర్తించారు. మొత్తానికి కౌశిక్ రెడ్డిని కలిసేందుకు తన కౌశిక్ రెడ్డి భార్య శాలిని రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు భారీగా చేరుకోవడం, అక్కడ ప్రభుత్వం వ్యతిరేకంగా స్లోగన్ చేయడంతో పోలీసులు నచ్చజెప్పి ఈ మాజీ ఎమ్మెల్యేలంతా కూడా కౌశిక్ రెడ్డిని కలిసేందుకు అనుమతించారు. ఆ తర్వాత తర్వాత లీగల్ బృందం కూడా మరోసారి కౌశిక్ రెడ్డిని కలిసింది. ఇక ఇప్పటికే మెడికల్ టెస్ట్ కు తాను నిరాకరిస్తుండడం, మెడికల్ బృందం కూడా వచ్చి ఉన్నది. ఆ తర్వాత మెడికల్ పరీక్షలు పూర్తయితే కోర్టుకు తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పటి వరకు కూడా దాదాపు గంట సేపు నుంచి అటు కౌశిక్ రెడ్డి వాయిదాలు అడుగుతున్నారు. మరికొంత సమయం తర్వాత నేనే సహకరిస్తానని చెప్తూ కూడా కొంత పోలీసుల్ని తప్పుదో ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కౌశిక్ రెడ్డిని కలిసి వచ్చిన తర్వాత మాజీ మంత్రి ఎర్రబెల్లితో పాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కూడా పాలతో కేసు అని మాట్లాడుతూ ఎన్నిలో పెట్టిన కేసుకు చేయడం అంటూ కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కేసీఆర్ పై అక్రమ కేసులు పెట్టారు. కౌశిక్ రెడ్డిపై కూడా అదే విధంగా కేసులు పెట్టి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా మాజీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. అయితే ఏప్రిల్లో కేసు పెట్టినప్పటి నుంచి కూడా కౌశిక్ రెడ్డి హైకోర్టు వెళ్లడము, పిటిషన్ వేయడం, ఆ తర్వాత ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయడంతో అప్పుడు కోర్టు ముందస్తు అరెస్టులు చేయొద్దంటూ కూడా డైరెక్షన్స్ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా అరెస్ట్ చేయకుండా ఆగాల్సి వచ్చింది. సో దీన్ని ఆసరాగా చేసుకుని ఏప్రిల్లో నమోదైన కేసుకు ఇప్పుడు అరెస్ట్ అంటూ కూడా మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మాజీ మంత్రి కూడా మాట్లాడడంతో కూడా పోలీసులు వాళ్ళకి అసలు ఏం జరిగింది, ఎందుకు ఇన్ని రోజులు కార్యాపణ దానిపై కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా బీఆర్ఎస్ నేత కూడా అక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా స్థాయి లోపల కామెంట్ చేస్తున్న పరిస్థితి. మొత్తానికి అయితే మరికొద్ది సేపట్లో కౌశిక్ రెడ్డిని కోర్టుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. మామూలుగా అయితే కౌశిక్ రెడ్డిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత రిమాండ్ విధించే అవకాశమే ఉంటుంది. మరి ఈ రోజు శనివారం, రేపు ఆదివారం కాబట్టి బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా, లేదంటే సోమవారమే బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకోవాలా? ఖచ్చితంగా రిమాండ్ అయితే విధించే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు లీగల్ టీం ఏమంటుంది, కౌశిక్ రెడ్డి లీగల్ టీం ఏమంటుంది? వరంగల్ సంబంధించి గెలిచి లీగల్ టీం అయితే ఉదయం కౌశిక్ రెడ్డి కలిసిన తర్వాత బెయిల్ పిటిషన్ వేసేందుకు కూడా దానికి సంబంధించిన గ్రౌండ్స్ ఎదుగుతూ కొంత సమయం కావాలని చెప్పడంతో దానికి అనుగుణంగానే కౌశిక్ రెడ్డి కూడా పోలీసులతో కొంత సమయం కోరుతూ వచ్చాడు. నేను నా లీగల్ టీం హైదరాబాద్ నుంచి వచ్చిన లీగల్ టీం వచ్చిన తర్వాతనే మెడికల్ టెస్ట్ పోతామని కూడా ఆయన పోలీసులు తప్పుదో పట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికే హైదరాబాద్ హైకోర్టు లోపల తనకు ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన గ్రౌండ్స్ అన్ని మెన్షన్ చేస్తూ వారు మరోసారి వరంగల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత
జడ్జి ముందు అదే బెయిల్ పిటిషన్ ప్రస్తావిస్తూ అదేవిధంగా ఈ రిమాండ్ తిరస్కరించేందుకు కూడా వీళ్ళు వాదనలు వినిపించేందుకైతే లీగల్ టీం సిద్ధమవుతుంది. సో వాళ్ళకు సమయం ఇచ్చేందుకే అటు కౌశిక్ రెడ్డి కూడా పోలీసులకు సహకరించకుండా కొంత కాలయాపన చేస్తున్నారని తెలుస్తుంది. ఇక దీంతో పాటుగా ఇప్పటికే హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వండి అంటూ కూడా వాదనలు వినిపించేందుకు లీగల్ టీం అయితే సిద్ధంగా ఉంది. సో ఏదైనా కూడా అటు రిమాండ్ తిరస్కరించడం అనేటువంటి మొదటి వాదనలో ఒక రిమాండ్ ఆమోదిస్తే బెయిల్ ఇవ్వాలంటూ కూడా మనకు వాదన తీసుకొచ్చేందుకైతే ప్రస్తుతం లీగల్ టీం సంసిద్ధంగా ఉంది. మరికొద్ది సేపట్లో అంటే భారీగా బీఆర్ఎస్ శ్రేణులు సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గరకు తరలివచ్చే అవకాశం ఉందా? ఉంది ఇప్పటికే. ఎందుకంటే ఉదయం వినయ్ భాస్కర్ వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సో ఈ విషయం లోపల లీగల్ గానే ఎదుర్కొంటామంటూ కూడా చెప్పిన తర్వాత మరోసారి అధిష్టానం నుంచి వీళ్ళకి ఫోన్లు రావడము, మాజీ ఎమ్మెల్యేలంతా ఒక్కటిగా మరి కొద్దిసేపటి క్రితమే సుబేదారి పిఎస్ రావడం, అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్ వెళ్తా చూస్తుంటే కొంత కాలయాపన అయ్యే పరిస్థితి ఉందని తెలుస్తుంది. ఇక నేరుగా కోర్టులోకి తీసుకెళ్లకుండా మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తుండటంతో ఆ ప్రాంతం అంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా అటు హుజురాబాద్ నియోజకవర్గం నుంచి రావడము, భారీగా అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కూడా మోహరించడంతో కొంత లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ కొంత బీఆర్ఎస్ శ్రేణులను అక్కడ సద్దుమణిగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు ఈ నాయకులకు కూడా అసలు ఏం జరిగింది, లీగల్ గా ఫైట్ చేయండి, ఇక్కడ ఇబ్బందులు మాత్రం ఊరుకోమంటూ కూడా పోలీసులు అటు మాజీ మంత్రి ఎర్రబెల్లితో పాటు మాజీ ఎమ్మెల్యేలు చెప్పారు. సో ఇదంతా వాళ్ళంతా సద్దుమణిగితేనే కోర్టుకు వెళ్ళి ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ కనుక బీఆర్ఎస్ కనుక శాంతలు విధానకరించి ప్రయత్నం చేస్తే వాళ్ళపై కూడా కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకుని నేరుగా మేజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళి కౌశిక్ రెడ్డిని ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంది. రోహిత్. రైట్ వేణు, కౌశిక్ రెడ్డి ఇంకా సుబేదారి పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ఒక క్వారీ యజమానిని బెదిరించారు అనే ఆరోపణలతో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డిని మరికొద్ది సేపట్లో వైద్య పరీక్షల అనంతరం మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే కౌశిక్ రెడ్డి టీం రిమాండ్కు అంగీకరించొద్దు అని మ్యాజిస్ట్రేట్ ముందు వాదనలు వినిపించే అవకాశం ఉంది. కానీ బహుశా మరి 14 రోజులు రిమాండ్ విధిస్తారా, లేదంటే కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాదులు వినిపించే వాదనలతో మ్యాజిస్ట్రేట్ ఏకీభవించే అవకాశం ఉంది. ఇటువంటి వాదనలు వినిపిస్తారు రిమాండ్ విషయంలో అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న అంశం. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు కూడా సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ఇది అక్రమ అరెస్ట్ అంటున్నారు. కానీ పోలీసులు మాత్రం కౌశిక్ రెడ్డి బెదిరించాడు అనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు.